ఆ, నమస్కారం. మనందరికి కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో తీసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అందరికి వినపడుతుంది కదా? కెన్ యూ హియర్ మీ? Yes, yes, ఆహా. it's మన clear. దీనిలో అద్భుతంగా చేసింది డాక్టర్ మంతెన గారు. ఆ తర్వాత మన సత్యనారాయణ గారు, తిరుపతి గారు కూడా చాలా అద్భుతంగా ఈ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. ఆ, మంతెన గారు చెప్పిన దానిలో 80-90% ది బెస్ట్ అన్నమాట. నేను చేసినటువంటి రీసెర్చ్ లో మంతెన గారు అంత కాంప్రహెన్సివ్ గా ఎవరిది లేదు. అద్భుతం వారిది. తర్వాత యాక్చువల్‌గా మనందరం అనుకుంటాం చదువు లేనోళ్ళు ఎవరనుకుంటే రాయటం, రాయటం రాయటం, చదవడం రానోళ్ళు చదువోడు లేనోళ్ళు కాదు. ఎవరైతే రోజు నేర్చుకోవడం, కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుని కరెక్ట్ ఉండవు. అవి దాన్ని అన్‌లెర్న్ చేసుకోవాలి. అంటే మర్చిపోవాల. మళ్ళీ కొత్తగా రీలెర్న్ చేసుకోవాల. అదే మన ప్రాసెస్ అన్నమాట. అప్పుడే మనం ముందుకెళ్తాం. లేదా మనం పట్టుకొని కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుంటే వి విల్ స్టే దేర్ అన్నమాట. ఇదొక అద్భుతమైనటువంటి స్లైడ్. ఐ లైక్ ఇట్ అన్నమాట. చూడండి, వీళ్ళు ఒక స్క్వేర్ వీల్స్‌తో కష్టపడి లాక్కెళ్తున్నాడు. ఎవరో దానం పోయేవాడు ఇస్తున్నాడు. ఇప్పుడు మన తిరుపతి గారు, సత్యనారాయణ గారి లాగా గైడెన్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు తీసుకోవట్లా. నో థాంక్స్. వి ఆర్ టూ బిజీ అంట. ఓకే. సో, మనకి టేక్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ హోల్డ్స్. మనం ఎలా తీసుకోగలం మన హెల్త్ మన హ్యాండ్స్‌లో? ఇదో పెద్ద సబ్జెక్ట్. ఎంతో డాక్టరీ చదివితే గాని అంత నాలెడ్జ్ రాదనుకుంటాం. కానీ మనం సింపుల్‌గా ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేయగలం అనేది. ఒక 7 ఫార్మాట్స్ మీకు చూపిస్తాను. 7 ఫార్మాట్స్ అన్నమాట. ఈ ఫార్మాట్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి? అది నేను ఆల్రెడీ ఫిల్ చేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ బ్లాంక్ కాలమ్స్‌లో మీరు ఫిలప్ చేసుకోవచ్చు. అందులో ఏమున్నాయి? ఫస్ట్ ఫార్మాట్ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. మనం చేసేటువంటి 10 మిస్టేక్స్. దాన్ని నేను అబ్యూజెస్ అంటానన్నమాట. మనకు మనమే బ్యాండ్ ఏసుకోవటం. తర్వాత ఈటింగ్ డిజార్డర్స్. మనం తినే దాంట్లో 10 డిఫరెంట్‌గా రాంగ్‌గా తింటున్నాం. దానివల్ల ఓవర్ ఈటింగ్ అవ్వటం, అన్‌వాంటెడ్ ప్రాబ్లమ్‌లు వస్తున్నాయి. అదొక 10 ఉన్నాయి. ఇందులో మనం ఎక్కడున్నామో తెలుసుకోవాల. ఇప్పుడు మన తర్వాత ఏంటి? మనకు నాలెడ్జ్ ఎంతుంది హెల్త్ మీద? హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి నాలెడ్జ్ ఉందా లేదా మనకి డౌట్. ఎందుకంటే ఇప్పుడు మనకి పప్పుచారు చేయాలనుకోండి, అది ఎవరైనా చేయలేరు. ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్, సగం నాలెడ్జ్ కూడా పని కాదు. కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే వాళ్ళు మంచిగా చేస్తారు. అలానే హెల్త్ గురించి మనకుంది నాలెడ్జ్. కానీ ఒక మోస్తరు నాలెడ్జ్ అనమాట. తర్వాత మన హెల్త్ స్పాన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఒక 10, 12 పారామీటర్స్. తర్వాత మెటబాలిక్ హెల్త్ స్కోర్, బ్లడ్ టెస్ట్‌లు 10 బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని మన కథ ఏంటో తెలుసుకోవచ్చనమాట. తర్వాత మన దినచర్య ఒకటుంది. అది 10 పాయింట్స్ అనమాట. ఆ దినచర్య ఎలా ఫాలో అవ్వాలి? ఈ దినచర్య ఒక 3, 4 నెలలు ఫాలో అయ్యాక మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మన హెల్త్ స్కోర్ ఎలా ఉందనేది. అంతకుముందు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందనేది. ఇప్పుడు అది స్టడీ చేద్దాం. క్లియర్‌గా ఉందా అందరికి? వినపడుతుందా? హలో? అవును సార్. ఓకే, ఓకే. ఆ! ఆ! ఎవరైనా మాట్లాడంటే అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేశాను. సో, ఈ 7 ఫార్మాట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫార్మాట్ నాలెడ్జ్ కావాలి. మనకేం కావాలి? మంచి నాలెడ్జ్ కావాలి. కరెక్ట్ నాలెడ్జ్. నేను చెప్పేదే కరెక్ట్ అని కాదు. మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. నాలెడ్జ్‌తో పాటు మనకి డిసిప్లిన్ కావాలి. అప్పుడే మన హెల్త్‌గా మనం ఉండగలం. తెలిసినంత మాత్రాన సరిపోదు. దాన్ని పాటించాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, మనందరికీ తెలిసి 10 అబ్యూజెస్ ఒకసారి ఆల్రెడీ మాట్లాడాం. 7 గంటలు నైట్ నిద్రపోకపోవటం. స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. ఎవరైతే బాగా క్రానిక్ స్ట్రెస్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎక్సర్సైజ్ చేయకపోవటం, తర్వాత ఎక్స్‌పోజర్ టు నేచర్. అంటే అసలు బయటకి ఎండలో ఉండటం గానీ, బయట నడవటం గానీ చేయరనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. అంటే మనం ఎప్పుడు కూడా పొద్దున్న ఇడ్లీ, దోసలు, మధ్యాహ్నం లంచి వైట్ రైస్, ఇది నైట్ మళ్ళీ ఏదో రైస్ తింటాం. సత్యనారాయణ సార్ నమస్కారములు. నమస్కారం. ఆ! న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం అనమాట. తర్వాత ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాలు, తర్వాత టొబాకో, తర్వాత కాఫీ, టీలు రెగ్యులర్‌గా తాగటం. మళ్ళీ ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? మైదా, షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్, మిల్క్, బేకరీ ఐటెము, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ ఏదైతే ప్యాకెట్‌లో తయారు చేశారో, దేని మీదైతే బార్ కోడ్ ఉంటుందో, ఏదైతే మనకి మార్కెట్‌లో డబ్బాలో దొరుకుతుందో, ఫ్యాక్టరీలో తయారు చేసినయి అవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్స్ అనమాట. వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. కానీ అది రెగ్యులర్‌గా మనం తినకూడదనమాట. డీహైడ్రేషన్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోవడం. ఎన్ని తాగాలనేది నాకు ఐడియా లేదు. తాగే పద్ధతి మనకు తెలీదు. తర్వాత కాన్‌స్టిపేషను, గ్యాసు, బ్లోటింగు, పూర్ గట్ హెల్త్, ఆకలి లేకపోవడం ఇయన్నీ ఉంటాయన్నమాట. కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? ఎవరైతే రోజు 2 సార్లు మల విసర్జనకి ఎళ్ళతలేదో వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. ఒకసారి ఎళ్తున్నానా సరిపోదు. అది కూడా 2 సార్లు వీలైనంత వరకు మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేలోపు 2 సార్లు మల విసర్జన అయితే అద్భుతం అన్నమాట. ఈ టెక్నిక్ అద్భుతంగా పాపులర్ చేసింది మంత్రి గారు.
తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం చేసే పెద్ద మిస్టేక్ ఇది, మల్టిపుల్ టైమ్స్ తింటాం అనమాట. రోజులో 5-6 సార్లు తింటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు, మధ్యలో ఎవడన్నా పెడితే తింటాం. ఇవన్నీ తిన్న ప్రతిసారి మన బాడీలో డైజెస్ట్ అయ్యాక షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది అనమాట. అట్లా కొన్ని సంవత్సరాలు ఇట్లా మనం బీభత్సం చేయడం వల్ల అందరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. నీళ్ళు గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. కనుక మనం కాఫీ తాగినా, టీ తాగినా, కొబ్బరి నీళ్ళు తాగినా, తేనె నీళ్ళు తాగినా, ఏది తాగినా వస్తుంది అనమాట. ఈ 10 ఇది ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 10 ఎలా అంటే మన బోట్ ఉందనుకోండి, మన లైఫ్ బోట్, అందులో 10 క్రాక్స్ ఉన్నాయి. 10 క్రాక్స్లో మీరు 9 కరెక్ట్ చేసుకున్నా, ఒకటి వదిలేసినా డేంజరే కదా, అలానే అనమాట. ఈ 10 మిస్టేక్స్లో ఇప్పుడు ఒక్క మిస్టేక్ మనం చేస్తున్నా కూడా వీ కెనాట్ సే వాట్ ప్రాబ్లమ్ విల్ కమ్. చూడండి, అన్నీ చేస్తున్నాం బాగానే ఉంది, కానీ నిద్ర పడుతున్నా, రైట్, నిద్రపోవు. సో ఇట్ వోంట్ వర్క్. అంటే ఈ 10 గుర్తుపెట్టుకుని, బోట్లో 10 క్రాక్స్ అన్నట్టు. ఈ 10 క్రాక్స్ను కరెక్ట్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. ఈ డైలీ రాంగ్ హ్యాబిట్స్లో ఆప్టిమల్ స్కోర్ ఎంత ఉండాలి? 10లో 0. ఏం చేయకూడదు మనం. ఈ 10 మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లంలు వస్తాయి. ఒకప్పుడు చూడండి, నేను ఎన్ని చేసేవాడిని, 7 మిస్టేక్లు. అంటే నా బోట్లో ఒక 7 బొక్కలతో తిరుగుతున్నాను అనమాట. ఆబ్వియస్లీ ఐ విల్ బీ అన్కంఫర్టబుల్. ఇంకోటి చూడండి, ఈటింగ్ డిజార్డర్స్, మనం తింటాం కదా, అందరం ఏంటంటే అలవాటు అనమాట, హ్యాబిచువల్. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయింది, డిన్నర్ టైం అని తింటుంటాం. తర్వాత సెన్స్ టెంప్టెడ్, ఏదన్నా బాగా నచ్చింది అనుకో, రోడ్డు మీద వెళ్తాం, జిలేబీ కనపడింది, టక్కన ఒక 100 గ్రాములు కొనుక్కొని తినేస్తాం. తర్వాత వర్క్ కల్చర్, ఆఫీసులో ప్రతి ఆఫీసులో ఏం చేస్తారు, కాఫీ టీలు ఇస్తారు అనమాట వాళ్ళు. 10ంటికి ఒక కాఫీ, మధ్యాహ్నం 3 గంటలకు ఒక కాఫీ. అంటే మనం 3 సార్లు ఆల్రెడీ తింటున్నాం, ఈ 2 సార్లు 5 సార్లు అయిపోయింది అనమాట. కానీ కంపల్షన్స్, ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఫోర్స్ చేయడం, బోర్డేమో, ఎమోషనల్ ఈటింగ్. న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటంటే, మనం ఎక్కువగా వైట్ రైస్ తింటే తొందరగా ఆకలేస్తుంది. ఫుడ్ టేస్టింగ్, పిల్లలకి పెట్టేటప్పుడు తింటాం, తర్వాత మనం కుక్ చేసేటప్పుడు తింటాం. కూల్ డ్రింక్స్ ఒక చేతిలో పెట్టుకొని, ఇక్కడ ఫారెన్లో అంతే అనమాట, అందరూ కొంచెం కొంచెం తాగుతూ తిరుగుతారు. ఒక చేతిలో బాటిల్ పెట్టుకొని 2-3 గంటలు అది పెట్టుకుని తాగుతారు అనమాట. వాళ్ళందరూ చూడండి బండకుంటారు, వెయిట్. చూయింగ్ గమ్ తింటాం, టైం పాస్ ఏదో నోట్లో పెట్టుకోవడం అన్నీ చేయకూడదు. ఈ అతిథి దేవో భవ, ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళు తిన్నదాకా మనం వదలం. అలానే ప్రసాదాలు ఎవరైనా తెస్తారు, తిరుపతి వెళ్ళామనగానే మన ముందు పెట్టంగానే మనం చిన్న పలుకు నోట్ వేసుకుంటాం, షుగర్ ఉంటే. షుగర్ లేని వాళ్ళు పొద్దున్న లడ్డు తినేస్తారు. ఇవే నెంబర్ ఆఫ్ టైమ్స్ తినడానికి ఇవన్నీ ఆపర్చునిటీస్ కూడా. చూడండి, హంగ్రీ షార్ట్లీ ఆఫ్టర్ మీల్స్. చాలా మందికి ఏమవుతుందంటే, అన్నం తిన్నటువంటి 2-3 అవర్స్కి మళ్ళీ ఆకలేస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ బాడీలో హై ఇన్సులిన్ ఉంటుంది. దాన్ని హోమాఐఆర్, అదొక బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఈ హోమాఐఆర్ కావాలంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ కావాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని, ఫాస్టింగ్ గ్లూకోజ్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405, ఆ వాల్యూ బిలో 1.5 ఉండాలి. చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేది, నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, 10కి 10 మిస్టేక్లు చేసేవాడిని. ఇవన్నీ అలా తెలియక, అలవాటు లేక, ఐడియా లేక అనమాట. ఏముందిలే అని. ఇది ఒక రోజు, 2 రోజులు, 1 నెల, 1 ఇయర్ ఏం అవ్వదు, కానీ సంవత్సరాల తరబడి అలా చేస్తే వీ విల్ గెట్ ఇంటూ ట్రబుల్. నెక్స్ట్ చూద్దాం, మనకి అసలు హెల్త్ గురించి అవగాహన ఎలా ఉంది. ఏంటి బేసిక్ అందరికీ తెలుసు, మనకి 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ అని. ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్. అంతా ఏంటి, కెమికల్. మన బాడీలో లోపలికి వెళ్ళి మన బాడీలో నుండి బయటకు వచ్చేది. మన బాడీ లోపలికి వెళ్తుంది, ఎయిర్ వెళ్తుంది, తర్వాత ఫుడ్ తీసుకుంటాం, తర్వాత నీళ్ళు తాగుతాం, డ్రింక్స్. ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో నుండి వేస్ట్ ఎలా అవుతాయి బయటికి, ఒకటి మూత్రం రూపంలో, ఒకటి మలం రూపంలో, ఒకటి స్వెట్ రూపంలో, ఇంకోటి బ్రెత్ రూపంలో అనమాట. ఇవి 4 మంచిగా పనిచేయాలి. ఈ కెమికల్స్ మన ఇంట్లో, మన ఈ వేస్ట్ మన బయటకు పోతే ప్రాబ్లం ఉంటాం. మన బాడీలో ఎన్నో మజిల్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా 1 అవర్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయాలి. ఎమోషనల్, మనకు రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. రెస్ట్ అంటే నిద్రపోవడం ఒకటి. మైండ్ మేనేజ్మెంట్, ఎప్పుడైతే మనం మైండ్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేమో, చిన్న చిన్న విషయాలకి ఆతృత పడి, యాంగ్జైటీ ఫీల్ అయ్యి, స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా ప్రాబ్లంలు వస్తాయి అనమాట. దీనికి మన మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఎట్లాగో, ఈ ఫస్ట్ ఏంటి, హైడ్రేషన్ అండ్ యూరినేషన్. రోజులో 3-4 లీటర్ నీళ్ళు తాగాలి. మన బాడీలో ఉండి మూత్ర రూపంలో 1.5 లీటర్ వరకు బయటికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం 3-4 లీటర్లు తాగుతామో అప్పుడే బయటికి వెళ్తుంది. మనం తాగేదే 1 లీటర్, 1.5 లీటర్ అయితే బయటికి వెళ్తాయి. కనుక బాడీలో అంతగా టాక్సిన్స్ బయటకు వెళ్ళవన్నమాట. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 45 నిమిషాలు మినిమం వాకింగ్కి వెళ్ళాలి. ఇంటాక్సికేట్స్ అంటే ఏంటి, ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి. టాక్సిక్ ఫుడ్స్ అంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్ అన్ని మానేయాలి. రోజు 2 సార్లు మాత్రమే తినాలి. ఆకలి వేసినప్పుడే తినాలన్నమాట. ఈ రెండింటికి మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది అనమాట. కాఫీ, టీ ఏది తాగినా అది ఫుడ్ కింద వస్తుంది. 14 to 16 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేయాలి. ఒక నైట్ ఒక 8 o'clock తిన్నారనుకోండి, మళ్ళీ పొద్దున్న 5 గంటల కాఫీతో మొదలు పెట్టకూడదు. కనీసం 14 అవర్స్ ఫాస్టింగ్ పెట్టుకోవాలన్నమాట. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్. ఎప్పుడైనా సిక్కున్నప్పుడు లంకనం.
మైండ్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇది ఎలా చేసుకోవాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎవరి స్ట్రెస్ వాళ్ళకి తెలుసు. స్ట్రెస్ ఉన్నోళ్ళు యోగా, మెడిటేషన్స్, తర్వాత ఇక ఏమంటారు ప్రేయర్ కానీ ఇవన్నీ వీటి వల్ల హెల్ప్ అవుద్ది. కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తారు, అది అవ్వచ్చు. 7 గంటల నిద్ర నాన్ కం ఏమంటారు నెగోషియబుల్ అనమాట. మంచం మీద పడుకొని ఒక 10 నిమిషాల్లో నిద్ర పట్టాలి. 7 గంటలు కంపల్సరీ పడుకోవాలి, 10 PM to 5 AM. ఈ 10 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్లు చూడండి, నేను ఏం చేసేవాడిని, 4 తెలుసు నాకు. 4 తెలిసినా 3 ఫాలో అయ్యేవాడిని. ఎందుకని? కాఫీ టీ తాగేవాడిని, అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాను అనమాట. అంటే 40% తెలుసు ఇది ఏం చేయాలో, అందులో ఫాలో అయ్యి 30%. ఎలా ఉంటుంది హెల్త్? మీరందరూ కూడా ఈ ఫార్మ్, ఈ ఒక ఖాళీ ఫామ్ ఇచ్చాను, మీరు రాసుకోండి మీ ప్రస్తుతం ఎలా ఉంది. ఇది ఎట్లాగంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అందరూ పప్పుచారు చేయలేదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే చేయగలరు. ఇప్పుడు నాకు ఐడియా లేదు, జస్ట్ మా అమ్మ చేసేది నాకు ఐడియా ఉంది. ఏం వేస్తుంది, పప్పు వేస్తుంది, ఉప్పు వేసేది, తర్వాత పసుపు వేసేది, పచ్చిమిరకాయలు వేసేది, టమాటాలు వేసేది అని నాకు తెలుసు అనుకోండి, నేను చేస్తే రాదు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్, క్లియర్ నాలెడ్జ్. సగం తెలిస్తే సగమే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, నాకు హెల్త్ గురించి 40% తెలుసు, ఫాలో అయ్యేది 30%. 70% మిస్టేక్లు చేస్తున్నాను. అంటే చేయకూడని ఒక 70% చేస్తున్నాను. చేయాల్సింది నాకు 40% తెలుసు, కానీ 30 ఫాలో అవుతున్నాను. అప్పుడు ఎలా ఉంటుంది నా హెల్త్? అధ్వానంగా ఉంటుంది. చూడండి, దీన్నే హెల్త్ స్పాన్ స్కోర్ అంటారు. ఏమని చూసుకోవాలి? మన వెయిట్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్ ఉండాలి. నడువు ఎంత ఉండాలి? ఎవరికైనా కూడా హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్. ఒక 5 అడుగులు ఉందనుకోండి ఒక లేడీ, అంటే 60 ఇంచులు, 30 ఇంచులు ఉండాలి వేస్ట్ సైజ్. అదే 6 ఫీట్ అంటే ఎంత అయినట్టు? 72 ఇంచెస్, అంటే 36 ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉండొచ్చు. ఎవరికైతే 36 ఇంచెస్ కంటే ఓవర్ సైజ్ ఉంటుందో వాళ్ళందరికీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 to 120/80. అందరికి వినపడుతుందా? క్లియర్గా ఉందా? అవును సార్. ఓకే, ఓకే, ఆ, క్లియర్. ఇది చూడండి, ఈ ఫార్మేట్ మీరు కూడా ఫోటో తీసుకోండి, లేదా నేను PDF పెడతాను మీకు. దీన్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ కథ ఏంటని. నెంబర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్ నిల్. లైఫ్ వితౌట్ మెడిసిన్. మనం లైఫ్లో మెడిసిన్స్ లేకుండా బతకాలన్నమాట. మెడిసిన్స్ కమ్మ ఉండకూడదు. గట్ హెల్త్ ఎవరికి మంచిగా ఉందని ఎలా తెలుస్తుంది? ఎవరైతే రోజు 4 లీటర్ నీళ్లు తాగుతారో, 2 సార్లు మల విసర్జనకి వెళ్తారో, 90% మనం చెప్పొచ్చు వాళ్ళ గట్ హెల్త్ బాగుందని. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, మనం చేసే మిస్టేక్స్లో రోజు 10 డిఫరెంట్ మిస్టేక్స్ ఈటింగ్లో చేస్తున్నాం. అవన్నీ మానుకోవాలి. రోజులో 2 సార్లు తినాలా. 2 సార్లు మధ్యలో బాగా ఆకలేసినప్పుడు తినాలా, 2కి మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. అలా ఉంటేనే ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. స్ట్రెస్ మేనేజ్మెంటు, యోగా, మెడిటేషను, ప్రేయరు, ఇది లెట్ గో యాటిట్యూడ్ అనమాట. పోనీలే, తెలుగులో అద్భుతమైన పదం పోనీలే అని. వాడు నన్ను తిట్టాడా, పోనీలే అనుకున్నాం అనుకోండి, మనకు అంత బాధించరు. వాడు నన్ను ఎందుకు తిడతాడు అని మీరు పట్టుకున్నారు అనుకోండి, యూ విల్ సఫర్. 7 గంటలు నిద్ర ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 1 అవర్ కంపల్సరీ చేయాలి. లంగ్స్ కెపాసిటీ ఎలా ఉంది, ఎలా తెలుస్తుంది మనకి? బాగా గట్టి అంటే ఫుల్గా గాలి పీల్చుకొని ఒక 90 సెకండ్స్ కంటే అబోవ్గా హోల్డ్ చేసుకోగలిగి ఉంటే మన లంగ్ కెపాసిటీ బాగున్నట్లు. మనకి ఎనర్జీ, హార్ట్ హెల్త్ ఎలా ఉందని ఎలా తెలుసుకుంటాం? మనం కనుక ఒక 60 స్టెప్స్ అంటే 3 అంతస్తుల బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అంటే ఒక్కొక్క ఫ్లోర్ 20 స్టెప్స్ ఉంటాయి. 3 అంతస్తుల బిల్డింగ్ ఒక 90 సెకండ్స్ కనుక చక్కగా ఎక్కగలిగితే మనకి హార్ట్ హెల్త్ బాగున్నట్లు, ఎనర్జీగా ఉన్నట్టు అనమాట. ఫ్లెక్సిబిలిటీ. మన ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు అందరూ అద్భుతంగా మీరు అందరూ యోగా చేస్తున్నారు. ఎవరైతే సింపుల్ టెస్ట్ అనమాట, మనం నిలబడి స్ట్రైట్గా నిలబడి చేతులు పైకి ఎత్తి మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మన చేతులతోటి మన ఆ, పాదాలు పట్టుకున్నాం అనుకోండి, బటన్ వేలు పట్టుకోవడం అనేది ఫ్లెక్సిబిలిటీ. సింపుల్ ఒక టెస్ట్ లాగా అనమాట. మనకు రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సోషల్ కనెక్ట్. రిలేషన్షిప్స్ అంటే ఏంటి? మన ఫ్యామిలీలో వైఫ్తో కానీ హస్బెండ్స్తో కానీ రిలేషన్ ఎలా ఉన్నాయి, పిల్లలతోటి, అత్తమ్మ వాళ్ళతోటి, ఫ్రెండ్స్ తోటి, పక్క వాళ్ళతోటి, చుట్టాలతో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనకు రిలేషన్షిప్స్ బాగా ఉండవో మనకు స్ట్రెస్కి ఫీల్ అవుతాం. తర్వాత ఇమ్యూనిటీ ఎలా చెక్ చేసుకుంటాం? ఒక సింపుల్ ఇమ్యూనిటీ చెక్ అనమాట. మనం కనుక ఒక 1 అవర్ వాన్లో తడిసినా కూడా ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ రోజు కానీ ఇంకా జలుబు, దగ్గు, ఫీవర్, బాడీ పెయిన్స్ లేవనుకోండి, అంటే మనకు మంచిగా ఇమ్యూనిటీ ఉన్నట్టు అనమాట. ఈ 12 పాయింట్లో చూద్దాం నాకు ఎలా ఉందో ఒకప్పుడు. చూడండి, అప్పుడు నా ఓవర్ వెయిట్ 69 కిలోలు ఓవర్ వెయిట్. అంటే 69 కిలోలు అంటే నా హైట్ 9 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నా. బీపీ ఉండేది. 11 ట్యాబ్లెట్లు రోజు, పొద్దున ఒక 5, నైట్ ఒక 6. గట్ హెల్త్ ఒకసారి వెళ్ళేవాడు టాయిలెట్కి. ఇన్సులిన్ సెన్సిటివిటీ రోజు 5-6 సార్లు తింటే ఛాన్స్ లే. స్ట్రెస్ మేనేజ్మెంట్ అది బాగుంది, కంట్రోల్ ఉండేది.
నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, నిద్రపోయేది సూపర్గా నిద్రపోయేవాడిని. లంగ్ కెపాసిటీ లేదు, ఎనర్జీ డౌట్, 3 అంతస్తు 90 సెకండ్స్ నేను ట్రై చేయలేదు. ఫ్లెక్సిబిలిటీ ప్రెస్ చేయలేదు, పట్టదు ఉండదు. రిలేషన్షిప్స్ పర్వాలేదు. అంటే ఈ మూడిట్లో 10 నా స్కోర్ ఎంత, 12 3 ఓకే. అంటే 12/3 అంటే 25% నా హెల్త్ స్పాన్ స్కోర్. మీరందరూ కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు ఈ డాటా ఇట్లా. చూడండి, వితిన్ 4 months ఎలా ఇంప్రూవ్ అయ్యాను. 69 నుండి ఒక 8 kg తగ్గాను, నార్మల్ అయిపోయింది బీపీ, టాబ్లెట్ పోయినాయి. అంతా 100%. లాస్ట్ 10 years నుండి ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ కంఫర్ట్ లెవెల్స్ అనమాట. మీరు అందరూ కూడా చేయొచ్చు. దీనికి నెక్స్ట్ ఏంటి, బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. ఇది బ్లడ్ టెస్ట్ లేకుండానే మన యొక్క హెల్త్ స్పాన్ చేసుకున్నాం అనమాట. బ్లడ్ టెస్ట్లు ఏమేమి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు, ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, B12. మీరు ఒకవేళ 10,000 రూపాయలు పెట్టి ప్యాకేజ్ తీసుకున్నా కూడా జనరల్గా ఈ 3 టెస్ట్లు ఉండవు. ఒకవేళ అప్పుడప్పుడు డి విటమిన్, B12 ఇన్సులిన్ అనేది అసలు ఉండదు. మొన్న అపోలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ చూసా, 11,000 ప్యాకేజ్. ఏవో 100 టెస్ట్లు ఉన్నాయి, 100-150 టెస్ట్లు. 4 డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అంట, కానీ అందులో కూడా ఈ టెస్ట్ లేదు. ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఈ టెస్ట్ వాళ్ళు చేయట్లేదు. దీనికి కారణం 2 కారణాలు ఉంటుంది. ఏంటి, జనాలు ఎవరికైతే నాలెడ్జ్ లేకుండా పప్పులా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయొచ్చు. ఇప్పుడు నాలెడ్జబుల్ కస్టమర్ అనుకోండి, పేషెంట్ అనుకోండి, అడుగుతాడు క్వశ్చన్లు. కనుక మనం నేర్చుకోండి ఇదంతా. ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, B12, HbA1c, 3 months యావరేజ్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ గురించి, థైరాయిడ్ గురించి, మన లివర్ ఫంక్షన్, ఫాస్టింగ్ షుగరు, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్. ఈ 10 బ్లడ్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 బ్లడ్ టెస్ట్లు మీరు బయట చేయించుకుంటే 5,000-6,000 అవుతాయి. ఈ థైరోకేర్ వాళ్ళు, తర్వాత మన ఆర్తి ల్యాబ్స్ వాళ్ళు మన గ్రూప్ కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, 1,600 చేస్తారు. అంటే మేము వాళ్ళు ప్రమోట్ చేయడం కాదు, మీరు ఎక్కడైనా చేయించుకోండి. కానీ 10 ఎక్కడున్నా మీరు ఏ ప్యాకేజ్ చేసినా ముందు బ్లడ్ టెస్ట్ ప్యాకేజ్ తీసుకోండి. అందులో సార్ ఫాస్టింగ్ ఇన్సులిన్ యాడ్ చేయమన్నాడు, వాడు అంటే ఒక 800 ఎక్స్ట్రా అంటాడు. డి విటమిన్, B12 లేదంటే అదొక 2,000 అంటాడు. డి విటమిన్ 800, B12 1,200 అంటాడు. అంటే ఇదే 3,000 అయిపోయినాయి మీకు. వాడు చెప్తాడు ఒక్కోసారి, మరి ఈ మధ్య మరీ ఘోరం, 290 రూపాయలకి 50 టెస్టులు చేస్తారంట. ఇది ఎలా ఉంటుంది అంటే దీనివల్ల అంత ఉపయోగం ఉండదు. ఆ టెస్టులు చేసుకొని మేమంతా నార్మలే, మాకేం ప్రాబ్లం లేదనుకుంటాడు. కానీ ఆ పర్సన్ ఆల్రెడీ ఒక 10 కిలోలు 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు, పొట్ట ఉంటుంది, నడవలేడు. కానీ అన్నీ నార్మలే. ఎందుకని, మనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్లు అందులో ఉండట్లేదు. ఇది వచ్చేసి హెల్త్ స్పాన్ స్కోర్ అనమాట. తర్వాత ఇప్పుడు అసలు బ్లడ్ టెస్ట్లు 7 బ్లడ్ టెస్టులతో మేము చేస్తారనమాట. ఇంపార్టెంట్ చూడండి ఏమేమి టెస్టులు, ఆ రేంజ్ ఎలా ఉండాలి. HbA1c, లిపిడ్ ప్రొఫైల్ చూడండి. ఒకప్పుడు చూడండి నా హెల్త్ ఎలా ఉండేది, వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉండింది, టాబ్లెట్లు వేసుకున్నాను, షుగర్ 6.5% ఉంది. కంట్రోల్, లిపిడ్ ప్రొఫైల్ కంట్రోల్ ఉంది, థైరాయిడ్ బాగానే ఉంది. అప్పుడు చెప్పాను కదా మీకు, డి విటమిన్ గురించి, B12 గురించి నాకు తెలియదు. అప్పుడు తెలియదు 2013లో. ఇన్సులిన్ అసలే తెలియదు, కనుక తెలియదు అనమాట. ఇప్పుడు నేనే కాదు చూడండి, ఈ మన గ్రూప్లో ఉన్నట్టు లాస్ట్ నేను ఒక 4-5 years నుండి నా దగ్గర మోర్ దాన్ 500-600 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందరినీ ఎనలైజ్ చేస్తుంటాను అనమాట, ఎలా ఏంటి కథ అని. చూడండి వీళ్ళందరూ, అందరికీ చూడండి, అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు. చాలామందికి డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, తర్వాత డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ ఘోరంగా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అతి ఘోరంగా ఉంది. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబోవ్ 1.5 ఉంటుందో, బెస్ట్ ఏంటి బిలో 1.5, అబోవ్ 1.5 ఉంటాడు కన్ఫామ్గా ఓవర్ వెయిట్. చూడండి నేను ఎంత 5.23, వెయిట్ అంతా 107 కిలోలు, ఈయనకి 6.86, 72 kg. చూడండి 2.4, 84 కిలోలు. ఎవరికైతే ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు, షుగర్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇంకోసారి ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ టు HDL రేషియో అంటారు అనమాట. ఇది ఎలా ఉండాలి, 128/24 చేస్తే అది బిలో 2 ఉండాలి. వీళ్ళకి అంత చూడండి ఆల్మోస్ట్ 4 ఉంది. అంటే వీళ్ళందరూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసులు అనమాట. ఇది అందరూ చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఓవర్ వెయిట్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్. చూడండి ఫ్యాటీ లివర్ కూడా నాకు అప్పుడు ఫ్యాటీ లివర్ చూడండి 50, ఇదంతా ఉండాలి బిలో 26, ఇవి 90 చూడండి అమ్మాయికి. సో ఇది అందరి ప్రాబ్లం ఉంది. చూడండి 11 ఏళ్ళ అబ్బాయి మా గ్రూప్లో ఒక మెంబర్, వాళ్ళ అబ్బాయి ఓవర్ వెయిట్ ఉన్నాడు, 55 కిలోలు అంట వాడు, 11 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. వాడు టెస్ట్ చేస్తుంటే అంత ఘోరంగా ఉందో, 50% హెల్త్ స్కోర్. వాడేమేమి ప్రాబ్లం ఉన్నాయి, 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, హెల్త్ స్కోర్ 50%. అంత అధ్వానంగా ఉంది చూడండి. ఇక్కడ 2 కాలమ్స్ ఫ్రీకి పెట్టాను, మీరు ఫోటో తీసుకొని మీ బ్లడ్ టెస్ట్ తీసుకొని రాసుకోండి. ఈ పారామీటర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డి విటమిన్ వచ్చేసి వాళ్ళ ల్యాబ్లో ఏం చెప్తారు, 30 to 100 ఓకే అంటారు.
మీకు 31 వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఐఎమ్ నార్మల్ అంటారు. కానీ కాదు, అబోవ్ 50 ఉండాలి. అలానే B12 కూడా అబోవ్ 500 ఉండాలి. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ వాడు చూడండి 3 to 25. ఇక్కడే అతి ఘోరం జరుగుతుంది ఇక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ చేయరు. టెస్ట్ చేసినా కూడా రేంజ్ చాలా లార్జ్ రేంజ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇలా అనుకుంటారు చూడండి, వీళ్ళు 15 ఉంది, ఇలా ఉంటారు నార్మల్ అనుకుంటారు, 12 నార్మల్, 10 నార్మల్, 18 నార్మల్, 24.5 వీడు నార్మల్, అందరూ నార్మలే. చెప్పండి ఒక విషయం, అందరూ నార్మల్గా ఉంటే ఓవర్ వెయిట్ ఎందుకున్నారు? ఈ రేంజ్ అనేది ఇన్కరెక్ట్. 3 to 6 ఉండాలి, 3 to 25 చెప్తున్నాడు. ఇది ఎట్లాగంటే మీరు గుర్తుపెట్టుకోండి, పాస్ మార్కులు మనకు 10th క్లాస్లో ఎవరికి వచ్చి 35 వస్తే పాసే. 35 పాసు, 36 పాసు, 40, 50, 100 అందరు పాసే. పాస్ అవడం కాదు ఇంపార్టెంట్, మనకి ఆప్టిమల్ రేంజ్ రావాలి. ఇప్పుడు మీ అబ్బాయికి మెడికల్ సీట్ రావాలి, ఇంజనీరింగ్ సీట్ రావాలంటే 35 వస్తే సరిపోతా? అలానే మన హెల్త్ కూడా ఈ ఆప్టిమల్ పారామీటర్స్లో ఉండాలన్నమాట. HbA1 చూడండి, HbA1 ఎంత ఉండాలి? బిలో 5.6%. ఈ మధ్య మరీ ఘోరం. చాలా మంది డాక్టర్లు కూడా HbA1c 6.5% వచ్చినా ఏం పర్లేదమ్మా, 7 దాకా పర్లేదు అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నీళ్లు వరదలో చిక్కుకున్నారు మీరు, నీళ్లు మీకు గొంతు దాకా వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు, మీకు నథింగ్ విల్ హ్యాపన్, మీరు చక్కగా తినొచ్చు, మాట్లాడొచ్చు, ఏం ప్రాబ్లం లేదమ్మా, వెయిట్ చేయి. ఎప్పుడు దాకా వెయిట్ చేస్తాం? నీళ్లు మన నోరుకి తగులుతున్నాయి లేదా ముక్కుకు తగులుతున్నాయి, అప్పుడు మనం బెంబేలు పడిపోతాం. మనం ఎప్పుడు మేలుకోవాలి చెప్పండి? ఎర్లీ మేలుకోవాలా లేదా? అంటే మన HbA1c బిలో 5.6% ఉండాలి. ద బెస్ట్ ఏంటి? బిలో 5%, 4.7 మినిమం ఉండాలా. చూడండి, ఈ HbA1c మినిమం ఉండాలా, డి విటమిన్ మ్యాక్సిమం ఉండాలి. వాళ్ళు ఇచ్చిన రేంజ్, నేనేం కొత్త నా రేంజ్ ఏం చెప్పట్లా, ల్యాబ్ రేంజ్లో చెప్తున్నాను, కానీ మీరు చూస్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నేనేం కొత్తగా 35 వస్తే పాస్ అంటా, 35 వస్తే పాస్ అని అందరికీ తెలుసు. నేనేం చెప్తున్నాను, బాబు 78 దాకా తెచ్చుకోండి మీరు అని చెప్తున్నాను అనమాట. చూసారా హెల్త్ స్కోర్ ఎలా ఉందో? చూడండి, ఈ మన రీసెంట్గా ICMR వాళ్ళు ఒక సర్వే పెట్టారు, 10th జూన్ పేపర్లో వచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి అందరూ. 40 కోట్ల మందికి ఓవర్ వెయిట్ ఉన్నారు, బెల్లీ ఫ్యాట్ 56 కోట్లు, 50 కోట్ల మందికి బెల్లీ ఫ్యాట్, 114 కోట్ల మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది? హఠాత్తుగా టపా కట్టేస్తాం, తెలీదు, హార్ట్ అటాక్ వచ్చింది కూడా తెలియదు. ప్రీ డయాబెటిక్ 21 కోట్ల మందికి, డయాబెటీస్ 16 కోట్ల మందికి. మన పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? 144 కోట్లు. అందులో పెద్దోళ్ళు అడల్ట్స్ పిల్లలు 100 కోట్లు ఉన్నారు. ఇవన్నీ టోటల్ చేస్తే 297 కోట్లు. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక్కొక్కడికి ఏంటి, పొట్ట ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటీస్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఏంటి, ఒక మనిషికి 4 ప్రాబ్లం. ఇట్లా అంత అధ్వానంగా ఉంది. దీనికి వీళ్ళు గవర్నమెంట్ ప్లాన్ ఏంటి చూస్తున్నారా? ఒక కొత్త 50 మెడికల్ కాలేజీలు మొదలు పెడుతున్నారంట, కొత్తగా ఒక 2000 సీట్లు ఎక్స్ట్రా పెడుతున్నారంట. వీటి వల్ల అవుద్దా? నో. మనకు కావాల్సింది ఏంటి? సరైన నాలెడ్జ్ కావాలి, డిసిప్లిన్ కావాలన్నమాట. చూడండి, రీసెంట్గా ఈ గర్బా డ్యాన్స్ గుజరాత్లో దసరా అప్పుడు గర్బా డ్యాన్స్ చేస్తారు. గర్బా డ్యాన్స్ 10 రోజులునంట 500 కాల్స్ వెళ్ళి అంట అంబులెన్స్ కోసం. సింపుల్ గేమ్ అంబులెన్స్ ఆడతా, అంత అధ్వానంగా ఉన్నారు యంగ్స్టర్స్. అందులో ఒక 20 మంది టపా కట్టేస్తారు హార్ట్ అటాక్లు వచ్చి. కనుక ఇదంతటి కారణం ఏంటి? హలో సార్ ఓకే, వినబడుతుంది. ఓకే. దీనికి కారణం ఏంటి? ఓకే, దీని అంతటికి ఇంతమంది ఇంత ఘోరంగా వెళ్తుండడానికి కారణం ఏంటి? ఇప్పుడే మాట్లాడాం మనం. అంటే వీటిని మనం పాటించడం లేదు, వాళ్ళు పాటించడం లేదు ఎవరు కూడా. పాటించేది వదిలేయండి, మనం చేసే మిస్టేక్లు ఫస్ట్, పాటించే తర్వాత సంగతి, ఇంకా దాని దానికి రాలా. మనం చేసేటువంటి డైలీ మిస్టేక్స్, ఇందాక చూసాం కదా 10 మిస్టేక్లు. 10 మిస్టేక్లో అవును. నేను ఎన్ని చేస్తున్నాను? 70% మిస్టేక్స్ చేస్తున్నాను. ఇంకో ఉమ్. దానిలో ఈటింగ్ డిజార్డర్లో 100%. ఇన్ని మిస్టేక్లు చేస్తుంటే ఛాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీ బోట్లో 7 బొక్కలు పెట్టుకుని వెళ్తున్నారు, ఎంతసేపు వెళ్ళగలరు? ఉమ్. హలో అదే మునిగేంత వరకు అంతే, ఇక అంతే అప్పుడు అంతే. అర్థమవుతుంది. సో ఇంత అధ్వానంగా వెళ్తుంటానికి కారణం ఏంటంటే మనకు సరైనటువంటి నాలెడ్జ్ లేదు. మనం ఏమనుకుంటాం, కాఫీ తాగితే ఏం లేదులే, ఇవాళ ఆయన ప్రసాదం పెట్టాడు ఏం లేదు. నో నో ట్రూ, ఏం ప్రాబ్లం లేదు, ఒక రోజుకి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఈ పర్టికులర్ చేసేది రోజుల తరబడి చేస్తున్నాం, అవునా కదా? అవును. సింపుల్గా ఇప్పుడు మనకి ఇయర్ బడ్ ఉంటుంది చూసారా, ఒకవైపు దూది ఉంటుంది చక్కగా, 2 వైపు దూది, దాంతో మీరు తొడ మీద రుద్దుకున్నారనుకోండి ఏం అవ్వదు, ఒకరోజు ఏం అవ్వదు. అలానే రోజుకి 1 గంట రుద్దారనుకోండి, సపోజ్ 1 ఇయర్ తర్వాత ఏమవుద్ది, ఆ దూదంతా పోయిద్ది, అక్కడ మీకు పెద్ద ఒక ఇంజురీ ఏర్పడుద్ది అనమాట. అలానే మన బాడీలో కూడా మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ వలన ఇన్ లాంగ్ రన్ వీఆర్ ఇన్ టు ట్రబుల్. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం మనం, ఇప్పుడు నెక్స్ట్ దీని నుండి బయటపడేది ఎట్లా?
ఇప్పుడు ఇంత అధ్వానంగా ఉంది. ఇప్పుడు హెల్త్ ఎలా బయటపడాలి? మనం దీనిలో చేయాల్సింది ఇంపార్టెంట్. ఇప్పుడు ముందు బేసిక్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. అవునా కదా? యెస్. మనం వెళ్ళే బోట్‌లో ఏమి రంధ్రాలు లేకుండా, ఏమి క్రాక్స్ లేకుండా అది చూసుకోవాలి. అది ఫస్ట్ పని. ఆ తర్వాత హ్మ్. బోట్‌లో జాగ్రత్తగా ఎళ్తా మనం మంచిగా కేర్‌ఫుల్‌గా ఎలా ఎళ్ళాలి అనేది ఇప్పుడు చూద్దాం. 10 డైలీ స్టెప్స్ దినచర్య అనమాట. హ్యాబిట్స్ స్టెప్స్ కన్నా కూడా ఐ సే ఇట్ ఈస్ హ్యాబిట్స్. మనకు ఏమేమి హ్యాబిట్స్ ఉండాలి? మనకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. మీ అందరికి తెలుసు కదా! కొన్ని, కొన్ని ఎగ్జామ్స్‌లో ఇప్పుడు మీరు కొన్ని కరెక్ట్ ఆన్సర్‌లు రాస్తే 10 క్వెషన్‌లు ఉన్నాయనుకోండి. 10 క్వెషన్‌లకి ఒక్కొక్క క్వెషన్‌కి 10 మార్కులు, 100 మార్కులు. అందులో క్వెషన్ ఒక రైడర్ ఏముంటదంటే మీరేమన్నా క్వెషన్ ఆన్సర్ రాంగ్ చేస్తే, రాంగ్ క్వెషన్‌కి 5 మార్కులు మైనస్ అన్నమాట. ఇప్పుడు మీరు 10 క్వెషన్‌లు రాసారు. 10 క్వెషన్‌లు 5 కరెక్ట్ 50 మార్కులొచ్చినియి. మిగతా 5 క్వెషన్‌లు తప్పు. అంటే 25 మార్కులు మైనస్. టోటల్ ఎన్నొచ్చినియి మీకు మార్కులు ఇప్పుడు? 25 25 పాసా? ఫెయిలా? ఫెయిల్. ఇట్లానే ఇప్పుడు మనం చేయాల్సిందేంది? ఫస్ట్ స్టెప్పు మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ అన్నీ మానేయాలి. ఆ తర్వాత దినచర్య మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన దినచర్య ఏంటో చూద్దాం. చూడండి, నిద్ర లేసిన వెంటనే ఒక లీటర్ నీళ్లు తాగు. ఇందాక అర్థం చూసుకున్నాం కదా మనం. మనకసలు హెల్త్ గురించి నాలెడ్జే తక్కువుంది. నాకు చెప్పాను కదా! నాకు 40% నాలెడ్జ్ ఉంది. దానిలో 30% ఫాలో అవుతున్నా. సేమ్ పప్పుచారు చేయడానికి 10 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. నాకు 4 తెలుసు. మిగతా 6 నాకు ఐడియా లేవు. ఆ 4లో కూడా 3 ఏస్తా. ఎట్లా వస్తది పప్పుచారు? హలో! డిఫరెంట్ టేస్ట్ అయిపోద్ది. టేస్టే ఉండదండి. నేను తప్పించి ఇంకెవరు తాగలేరు. నేను చేశాను గనక. ఇటువంటి సేమ్ అంతే. థింగ్ ఫర్ హెల్త్ ఆల్సో. మనకు సరైన నాలెడ్జ్ లేదు. మనం 100% ఫాలో అవ్వకపోతే దేర్ ఈస్ నో వే దట్ యూ కెన్ బి హెల్తీ. చూడండి, లెగిసిన వెంటనే ఏం చేయాలి? ఒక లీటర్ నీళ్లు తాగి మనసు పట్టు మీద పెట్టుకొని మలస్థితికి వెళ్ళాలి. నాకప్పుడు అలవాటేలే. గో ఫర్ 1 అవర్ బ్రిస్క్ వాక్‌కెళ్ళి వచ్చి ఎక్సర్సైజ్ చేయండి. అది చేసేవాడిని. మళ్ళీ రెండోసారి నేను ఇంటికొచ్చాక 5, 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇది మన మంత్రి గారు చెప్పిన అప్రోచ్. అద్భుతమైన అప్రోచ్. మళ్ళీ ఒకసారి ఒక లీటర్ నీళ్లు తాగి ఒక 5 నిమిషాలు ఇంట్లో అటు ఇటు తిరిగి మనసు పొట్ట మీద పెట్టుకొని రెండోసారి మలబద్ధకానికెళ్ళాలి. తర్వాత మనందరికి తెలుసు ఈ షుగరు, సాల్ట్ ఇయన్నీ అవాయిడ్ చేయాలని. నీళ్లు తాగే పద్ధతి అందరికి తెలుసు. ఇది అంతకుముందు నాకు తెలీదు. ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాల వరకి తినకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలి. ఎందుకు? పొట్టలో భోజనం ఉన్నప్పుడు నీళ్లు పోయకూడదు. పొట్టలో నీళ్లు ఉన్నప్పుడు భోజనం వేయకూడదు. ఇది ఒక్కటి సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఒకప్పుడు నాకు కిడ్నీ స్టోన్‌తో బాగా ఇబ్బంది పడేవాడిని. డాక్టర్ కూడా ఏం చెప్పాడు, కిడ్నీ డాక్టర్ నీళ్లు ఎక్కువ తాగన్నాడు. ఆయన చెప్పినట్టు తాగా పొట్టొచ్చింది. రాళ్ళు పోల. కనుక ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా అద్భుతంగా డాక్టర్ రాజు గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట మనకి. మనం మంచి రిజల్ట్స్ కావాలంటే ఏం చేయాలి చూడండి. ఫర్ గుడ్ రిజల్ట్స్ ఈట్ ఓన్లీ 2 టైమ్స్ వెన్ హంగ్రీ. 2 సార్లే తినాలి. అదే టైం మెయింటైన్ చేయాలి. మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇనిషియల్‌గా అలవాటు లేదు. ఇప్పుడు మనందరం ఏమైంది, అందరికి అలవాటేంటి? పొద్దున లేవగానే కాఫీ. తర్వాత బ్రేక్‌ఫాస్టు. ఆఫీస్‌కెళ్ళాక ఆఫీస్‌లో కాఫీ, టీ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం. మళ్ళీ 3, 4 గంటలకి ఆఫీస్‌లో కాఫీ, టీలు ఇస్తారు. ఇంటికొచ్చేటప్పుడు ఏమైనా బజ్జీలు, బొండాలు తింటాం. మళ్ళీ నైట్ 8:00 తింటాం. ఎన్ని సార్లు తింటున్నాం? 5, 6 సార్లు తింటున్నాం అనమాట. ఇప్పుడు 5, 6 సార్లు 2 సార్లు రావడం కష్టం. కనుక ఇనిషియల్‌గా 3 సార్లు తినండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తినండి. స్లోగా 2 సార్లు రండి. ఒకప్పుడు నేను 6 సార్లు తినేవాడిని. చూడండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, కాఫీ, డిన్నర్. హ్మ్. అదర్ థాన్ వాటర్ ఈస్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 2 మీల్స్ మధ్యలో 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగాలి. వీలైనంత వరకు ఏం చేయాలి? భోజనం అయినటువంటి 2 అవర్స్ తర్వాత. అప్పటి నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ సెకండ్ మీల్ వరకు అప్పుడో గ్లాస్ నీళ్ళు తాగండి. ఆ నీళ్ళు తాగేటప్పుడు అట్‌లీస్ట్ ఒక 2 నిమ్మకాయలు ఫుల్ డే ఆ రోజంతల్లో పిండుకొని తాగండి. ఒక హాఫ్ చెక్క ఒక్కొక్కసారి నీళ్ళలో పెట్టుకోండి. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. దానివల్ల మీకు మంచిగా లవణాలయి కలుగుతాయన్నమాట. తర్వాత ప్రతిరోజు 14-16 గంటలు ఓవర్‌నైట్ ఫాస్టింగ్ ఉండాలి. 15 రోజులకోసారి ఫాస్టింగ్ ఉండాలి. ఎప్పుడైనా సిక్ అయితే మనం ఫాస్టింగ్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మనం మేనేజ్ యాంగ్జైటీ, స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోవాలా. సత్సంగ్, యోగా, మెడిటేషన్, ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటుంది. సద్గురు జగ్గి వాసుదేవ్ దీక్ష. అది చేయండి. 7 గంటలు నిద్రపోవడం ఇంపార్టెంట్. చూడండి, ఒకప్పుడు నేను ఎన్ని చేసేవాడిని ఇందులో చెప్తారా? ఎన్ని? 3. 10 పాయింట్‌లో 3 చేసేవాడిని. మిస్టేక్‌లు ఎన్ని చేసేవాడిని? 7. అంటే 7 7. మైనస్ మార్కులు, 3 పాజిటివ్ మార్కులు. అంటే -4లోనే ఉన్నా. -4లో ఉండటం వల్ల నా హెల్త్ అధ్వానంగా తయారైందనమాట. తర్వాత జనవరి ఇది డాక్టర్ రాజు గారి బుక్ ఒకటి చదివి జనవరి నుండి కంపల్సరీగా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు 100%.
లాస్ట్ 10 ఇయర్స్ నుండి 100% ఫాలో అవ్వగలుగుతున్నాం అనమాట ఇది. మీరు కూడా చేయొచ్చు. తర్వాత ఒకసారి ఇది మనం ఫాలో అయితే ఏమవుతుంది చూడండి. హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది చూడండి. 2013లో నా హెల్త్ ఎంత ఉంది? 43%, 80% జంప్ అయిపోయాం. అని వెయిట్ తగ్గాను. టాబ్లెట్స్ నిల్ అయిపోయినాయి. అన్ని పారామీటర్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇంకా నా షుగర్ కంట్రోల్‌లో రాలేదు. ఎందుకని? ఐయామ్ 65, 66 ఇయర్స్. నేనంతా కుంపు చేసుకొని మెలుకున్నాననమాట. అందుకే మీరందరూ కుంపు చేసుకోకుండా తొందరగా మేలుకోండి. మేము మేలుకోలా. అందువల్లే నా షుగర్ కంట్రోల్‌లో రావట్లేదు. ఎందుకంటే ఐ వాస్ డయాబెటిక్ ఫర్ 12 ఇయర్స్. 2002 నుండి 2014 వరకు టాబ్లెట్‌లేసుకునేవాడిని. 2002లో డయాబెటిక్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ల ముందుండే ప్రాబ్లమ్ ఉంది. కానీ నాకు తెలీలా. అంటే నీళ్ళు స్లోగా పాదాల దగ్గర నుండి మోకాళ్ళు, నడుముల దాకా, గొంతు దాకా ఇప్పుడు గడ్డం దాకా వచ్చాక గాని మేము మేలుకోలే. గడ్డం దాకా రావడం అంటే ఏంటి? డయాబెటిక్ రావటం. అర్థమైందా? తొందరగా బయటపడలేం. ఇంకా మిగతా వాళ్ళు చూడండి ఎంత కొంతమంది ఈయన చూడండి. ఈయన ఎంత 47 ఏళ్ళు. అద్భుతంగా బయటపడ్డాడు. 10.1% హెచ్‌బీఏవన్సీ 5.8% అయ్యాడు. ఎన్నాళ్ళలో? 6 నెలల్లో. వెయిట్ తగ్గాడు. హెల్త్ స్కోర్ 40-90% ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన ఈ డాక్టర్ గారు ఈయన. విజయవాడలో ఉంటారు ఈయన. మా గ్రూప్‌లో. ఇంకో ఆయన చూడండి ఈయనకు 10% హెచ్‌బీఏవన్సీ 6.7 అద్భుతం. ఎందుకంటే వీళ్ళందరికి కూడా షుగర్ వచ్చి 1, 2 ఇయర్స్ అయింది. వాళ్ళంతా బీభత్సంగా టాబ్లెట్‌లకి జోలికెళ్ళా. అప్పుడు టాబ్లెట్ కూడా ఏసుకోలేదండి లక్కీగా వీళ్ళిద్దరూ. లక్కీగా ఇంకో అతను చూడండి ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి ఈయన. ఈయనకి ప్రీ డయాబెటిక్స్, నాన్ డయాబెటిక్ అయిపోయాడు. ఈయన చూడండి ఈయనకి ట్రైగ్లిజరైడ్స్ 786 ఉంది. చాలా చాలా ఎక్కువ. 786 అంటే ఘోరం. అలాంటిది 153కొచ్చాడు. ఎన్ని నెలల్లో? ఇక 7 నెలల్లో. ఇక్కడ మీరు ఫిలప్ చేసుకోండి మీ డీటెయిల్స్. అందరికి ఏమైంది చూడండి. అందరూ వెయిట్ లాస్ అయ్యారు. ఇంచు లాసు. తర్వాత డయాబెటిస్ రెమిషన్ అయింది. లిపిడ్ ఇంప్రూవ్ అయ్యాడు. హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అయింది. వీటన్నిటికి ఎందుకని అయ్యారు? ఇంప్రూవ్ అయ్యారు చెప్తారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వీళ్ళందరూ ఎలా ఇంప్రూవ్ అయ్యారు? పాటిస్తున్నారు. ఏం పాటిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? వాట్ ఈస్ దట్ నిద్రపోవడం, వాటర్ తాగడం, ఇవన్నీ ఎట్లా 2 కాదు. సార్లు 1 తినడం. మినిట్, 1 మినిట్. ఎట్లా మనం ఎలా చూడాలంటే ఇది కాంప్రహెన్స్ చూడాలి. ఫస్ట్ ఈ మిస్టేక్స్ చేయటం ఆపేశారు. 10 మిస్టేక్‌లు. హ్మ్. ఆ తర్వాత దినచర్య కూడా కంప్లీట్‌గా 100% ఫాలో అయ్యారు. అప్పుడు ఇంప్రూవ్ అవుతారనమాట. ఇప్పుడు దీనిలో గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్ అనమాట. ఇది 10కి 10 ఫాలో అవ్వాలి. 10కి 10 ఫాలో అవ్వకుండా చాలామంది నేను చూస్తున్నాను. ఏదో సగం ఫాలో అయ్యాము బాగుంది సార్ అంటారు కానీ ఇంప్రూవ్ అవ్వరనమాట. డైట్ ఏం తీసుకోవాలి? చూడండి 2 సార్లు చక్కగా ఇంట్లో చేసినటువంటి ఫుడ్ తినండి. మల్టీగ్రెయిన్ చపాతీ, కూరలు చేసుకోండి చక్కగా. అంతగా మనం ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా ఉండాల్సినంత అవసరం లే. చక్కగా మీరు గానుగాయలు వేసుకోండి, నెయ్యి వేసుకోండి హ్యాపీగా. చక్కగా మీరు తినొచ్చు. తర్వాత ఇంకొకసారి అన్‌కుక్డ్ ఫుడ్ తినండి. స్ప్రౌట్స్, ఫ్రూట్స్. తర్వాత వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిది. అప్పుడు 3 సార్లైనా పర్వాలేదు కొంతమందికి. ఎవరైతే బాగా షుగర్ ఉంటుందో వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు చపాతీ వద్దు, రైస్ వద్దు, స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ కొంచెం తినొచ్చు. చూడండి వీళ్ళు ఎలా తింటున్నారు. ఇక్కడ నాన్ వెజ్ అనగానే చాలా మంది ఇదవుతారు. యాక్చువల్‌గా వీఆర్‌కే డైట్ వచ్చేసి అద్భుతం అనమాట. స్పెషల్లీ ఫర్ డయాబెటిక్స్‌కి. ఎందుకంటే నో కార్బ్ ఫుడ్. ఇందులో మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఒక టైమ్ కుక్డ్ ఫుడ్ తినండి. అన్‌కుక్డ్ ఫుడ్ తినండి. వెజిటబుల్ జ్యూస్ తాగండి. వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. వైట్ రైస్ తగ్గించండి. చాలామంది అనుకుంటుంటారు మనం మిల్లెట్స్ తింటే అవుతదని. మిల్లెట్స్‌లో కూడా బాగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కనుక ఎప్పుడైనా షుగర్ ఉన్నోళ్ళు వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. సెకండ్ మీల్ బిఫోర్ 7:00 తినడం మంచిదనమాట ఉత్తమం. చూడండి వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి లెక్చర్స్ ఇస్తుంటారు. అందులో అద్భుతంగా చెప్పింది మన రాజుగారే. చూసారు రాజుగారే మా గురువు. తర్వాత వీళ్ళందరూ తర్వాత నేను లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఐ వాస్ స్టడీయింగ్ అనమాట. ఐ హావ్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 7,000 అవర్స్ ఇవన్నీ స్టడీ చేసి మీ అందరికీ అద్భుతంగా సింప్లిఫైడ్ చేసి ఇస్తున్నాననమాట. నేను అన్నీ ఇక్కడ నా యూట్యూబ్ వీడియోలున్నాయి వినొచ్చు మీరు. కొన్ని మీరు 'కాంతారీసా' గారిదొకటి, తర్వాత 'టీవీ3' ఇస్తుంటాను. ఇవన్నీ గురుకుల్ ఫౌండేషన్ అని క్లాసులు ఇస్తున్నా. మీరందరూ కూడా వినొచ్చు. నా క్లాసులు నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ప్రతి సాటర్‌డే, సండే 8 పీఎంకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా మొబైల్ నంబర్‌కి రింగ్ చేయండి. మీకు లింక్ పంపిస్తాను. ఇది నా మొబైల్ నంబర్ 9840852996. వీళ్ళందరూ కూడా మా గ్రూప్‌లో ఇంప్రూవ్ అయినోళ్ళనమాట. ఇది నా వాట్సాప్ గ్రూపు, తర్వాత యూట్యూబ్ ఛానెల్. యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు వినండి. చాలా మంది దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఆర్ దేర్. వినండి. ఇది నేను 1979 ఆటోమొబైల్ ఇంజినీర్‌ని. 34 ఏళ్ళు ఎస్కార్ట్స్‌లో పనిచేశాననమాట. 11 మెడిసిన్స్ యేసుకునేవాడిని. 4 నెలల్లో ఈ మెడిసిన్స్ నుండి బయటికి రాగలిగాను. ఎందుకని రాగలిగాను? సరైన నాలెడ్జ్ తెచ్చుకొని, రాజుగారి బుక్ చదివి, ఆ తర్వాత డిసిప్లిన్‌గా ఉండటం వల్ల మనం ఇంప్రూవ్ అయ్యామనమాట. నేను ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను. నాది యూఎస్ వాట్సాప్ నంబర్ ఇది.
+1 కొట్టి 6693095771 9840852996. అందరూ వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! ఎవరైనా అడగొచ్చు. డౌట్స్ ఉంటే అడగండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్మాట్స్ మీరు ఫిలప్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఎనీబడీ వాంట్స్ టు టాక్ టు మీ. మీరు ఆ టెస్ట్‌లు పెట్టుకొని మీ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను అడిగాననుకోండి, మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారంటే మనందరం కథలు చెప్పకుండా, ఓకే. ఇప్పుడు నా హైట్ 5 ఫీట్ అనుకోండి. 5 ఫీట్ అంటే ఎంత ఉండాలి? మాక్సిమం 55 ఉండాలి. ఇప్పుడు 70 ఉంటే ఏంటి మనం 55, 70 అంటే ఆల్మోస్ట్ 15 కేజీ ఓవర్ వెయిట్ ఉన్నట్టు. మనం 15 కేజీ ఓవర్ వెయిట్ ఉన్నాము. ఇంత లార్జ్ వేస్ట్ సైజ్ ఉంది. బీపీ ఉంది. తర్వాత హెచ్‌బీఏ1సి 5.9% ప్రీ డయాబెటిక్ ఉన్నాము. కొలెస్ట్రాల్ ఎక్కువుంది. డి విటమిన్ తక్కువుంది. బి12 తక్కువుంది. ఇట్లా మనం తెలుసుకున్నాక ఏం చేయగలం మనం? దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలం. డి విటమిన్‌కి, బి12కి సప్లిమెంట్సు, ఆ తర్వాత ఇన్సులిన్ సెన్సిటివ్‌కి అన్నిటికి ఇదే పద్ధతి. రాంగ్ హ్యాబిట్స్ ఆపేయటం, దినచర్య ఫాలో అవ్వటం అంతే. చాలా ఈజీ. అందరూ ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. పద్మ మేడం గారు. ఎవరైనా? శ్యామల. అందరికి అర్థమైందా? గివ్ మీ ఎనీ ఫీడ్‌బ్యాక్. క్లారిటీగా ఉందా? లేతే ఇంకా ఫాస్ట్‌గా ఆ! చెప్పేసానా? ఎలా ఉంది చెప్పండి. అదైనా ఆ! చెప్పండి. మీకు ఒక క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఫాస్ట్ చెప్పేసానా? శారద మేడం. భగవాన్ దాస్ గారు. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం తిరుపతి సార్. మీరు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు. ఆ సార్ సార్. పేరు తెలియదు గానీ నేను చివరికొచ్చి విన్నాను. చాలా ఆ! చాలా అంటే ఏంది అంత చదివి రిసెర్చ్ చేసి తన అనుభవాలు హ్మ్. అనుభవాల కంటే పెద్దగా ఏముంటుంది. అనుభవాలతోటి చాలా చక్కగా కొంచెం స్పీడు కొంచెం ఎక్కువ అయినా హ్మ్. స్పష్టంగా చెప్పినాడు. అంటే అవును. సైంటిఫిక్‌గా అలా చాలా బాగా చెప్పినాడు. హ్మ్. ఇప్పుడు ఏమి అంటే మనకి ఒక హార్ట్ ప్రాబ్లమ్ గాని, ఏమన్నా కొంచెం రీచ్ అయితున్నామనుకోండి, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనేమంటారు, ఇప్పుడు సార్ అన్నట్టు ఒక 3 ఫ్లోర్‌ల